ఏంటి ఇంగ్లీష్ అర్థమవుతుంది కానీ మాట్లాడడానికి కష్టంగా ఉంది అనుకుంటున్నారా? పదాలైతే చాలా తెలుసు కానీ అవి మైండ్లోకి ఎప్పుడైతే కావాలో అప్పుడైతే రావట్లేదు అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఇంగ్లీష్ పదాలు తెలుసు కానీ నోటి వరకు రావట్లేదు. ఇట్లా ఎందుకు అవుతుంది తెలుసా? పదాలన్నీ మనకు మైండ్లో ఉన్నాయి కానీ అవి మన నోటిపైకి రావు. మరి పదాలు వెంటనే మైండ్లో నుండి నోటిపైకి వచ్చేయాలంటే ఏం చేయాలి? సో దీనికోసం ఒకటే మార్గం, అదేంటంటే బాగా ప్రాక్టీస్ చేయాలి. ఈ వీడియోలో తెలుగులో ఒక సెంటెన్స్ని ఇచ్చి దాన్ని ఇంగ్లీష్లో కూడా ట్రాన్స్లేట్ చేయటం అయితే జరిగింది. అయితే తెలుగులో ఉన్న వాక్యాన్ని ఒకసారి చెప్పి ఇంగ్లీష్లో ఉన్న వాక్యాన్ని నేను 2 సార్లు రిపీట్ చేస్తా. మీరు నాతో పాటు రిపీట్ చేయండి. ఓకే, సో ఆ విధంగా ప్రాక్టీస్ చేయడం వలన త్వరగా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వీలవుతుంది. వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్రెజర్. సో ఈ లెసన్ 4ని మనము స్టార్ట్ చేసేద్దాం. రైట్, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఆల్రైట్, ద ఫస్ట్ వన్ ఈజ్ నిన్ను నీవు పట్టించుకో. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. నెక్స్ట్ వన్, సమస్యే లేదు. నో ప్రాబ్లం ఎట్ ఆల్. నో ప్రాబ్లం ఎట్ ఆల్. థర్డ్ వన్, పర్వాలేదు. ఇట్స్ ఓకే. ఇట్స్ ఓకే. ఆల్రైట్, ద నెక్స్ట్ వన్ ఈజ్ మస్తీ చేయి. హ్యావ్ ఫన్. హ్యావ్ ఫన్. ఏదైనా తిను. ఈట్ సంథింగ్. ఈట్ సంథింగ్. ఇంట్లోనే ఉండు. స్టే అట్ హోమ్. స్టే అట్ హోమ్. నెక్స్ట్ వన్, నాకు నీ అవసరం ఉంది. ఐ నీడ్ యూ. ఐ నీడ్ యూ. ద నెక్స్ట్ వన్, ఇది చదువు. రీడ్ దిస్. రీడ్ దిస్. నెక్స్ట్ వన్ ఈజ్ అదెవరు. హూ ఈజ్ దాట్. హూ ఈజ్ దాట్. ఎవరైనా మనకు తెలియని వాళ్ళు కనబడ్డప్పుడు ఈ రకంగా అడుగుతాం కదా, అదెవరు అని. రైట్, ఓకే. ఆల్రైట్, ద నెక్స్ట్ వన్ ఈజ్ ఇది నీది. దిస్ ఈజ్ యోర్స్. దిస్ ఈజ్ యోర్స్. ఇక్కడ ఎస్కి అపోస్ట్రఫీ ఉండదు, డైరెక్ట్గా YOURS అని రాయటం జరుగుతుంది. యోర్స్ అంటే నీది అని చెప్పినప్పుడు, అంటే ఏదైనా ఒక వస్తువు నీది, ఇది నీది అని చెప్పినప్పుడు యోర్స్ అని అంటాం. రైట్, ఓకే. ద నెక్స్ట్ వన్ ఈజ్ నన్ను ఒంటరిగా వదిలేయి. లీవ్ మీ అలోన్. లీవ్ మీ అలోన్. ఓకే. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ గమ్మున ఉండు. కొన్నిసార్లు బాగా అల్లరి చేస్తుంటా అంటుంటాం కదా, గమ్మున ఉండు. స్టే కామ్. స్టే కామ్. ద నెక్స్ట్ వన్ ఈజ్ దీన్ని సరిచేయి. దీన్ని సరిచేయి. ఇంగ్లీష్లో ఫిక్స్ ఇట్. ఫిక్స్ ఇట్. ఓకే. ద నెక్స్ట్ వన్ ఈజ్ వ్రాసి పెట్టుకో. రైట్ ఇట్ డౌన్. రైట్ ఇట్ డౌన్. ఆల్రైట్, ద నెక్స్ట్ వన్ ఈజ్ నన్ను క్షమించు. ఫర్గివ్ మీ. ఫర్గివ్ మీ. ఓకే. ద నెక్స్ట్ వన్ ఈజ్ జాగ్రత్తగా విను. లిసన్ కేర్ఫుల్లీ. లిసన్ కేర్ఫుల్లీ. ఆల్రైట్, ద నెక్స్ట్ వన్ ఈజ్ దీన్ని గురించి ఆలోచించు. థింక్ అబౌట్ ఇట్. థింక్ అబౌట్ ఇట్. ఓకే. కొన్నిసార్లు ఏదైనా దేని గురించి అయినా చెప్పినప్పుడు ఒకసారి మళ్ళీ ఆలోచించు, దీని గురించి బాగా ఆలోచించు అంటుంటాం కదా. సో థింక్ అబౌట్ ఇట్. ఆల్రైట్, ద నెక్స్ట్ వన్ ఈజ్ ఆస్వాదించు. ఫీల్ ఇట్. ఫీల్ ఇట్ అంటే ఏదైనా ఒకసారి ఒకటి దేనైనా చూసినప్పుడు సంతోషంగా అనిపించటమో, ఎక్సైట్ అయిపోవటమో అనే దాని గురించి చెప్పినప్పుడు ఫీల్ ఇట్. దాన్ని ఆస్వాదించు. ఫీల్ ఇట్. ద నెక్స్ట్ వన్ ఈజ్ ఇది నిజం. ఇట్ ఈస్ ట్రూ. ఇట్ ఈస్ ట్రూ. ద లాస్ట్ వన్ ఈజ్ ఏంటి సంగతి. వాట్సాప్. వాట్సాప్. అయితే ఈ వాట్సాప్ అనే దాని గురించి నేను ఒక క్లారిటీ ఇస్తా. ఏంటి అంటే చాలామంది వాట్సాప్ని మనము వాట్సాప్ ఉపయోగిస్తాం కదా, యాప్ని, APP యాప్, అది అంటే అప్లికేషన్. వాట్సాప్ అనేది అప్లికేషన్. అది దాన్ని కూడా చాలామంది వాట్సాప్లో పంపిస్తా అంటారు. అది చాలా తప్పు ప్రొనౌన్సియేషన్, తప్పు చెప్పటం అనమాట.
ఇట్స్ నాట్ వాట్సాప్లో పంపించటం కాదు, దాన్నేమో వాట్సాప్లో పంపించామనాలా. ఏంటి సంగతి అని క్వశ్చన్ చేసినప్పుడు సంగతులు ఎట్లా ఉన్నాయి, ఏంటి సంగతి అన్నప్పుడు మాత్రం వాట్సాప్ అంట. ఓకే, వాట్సాప్ అంటే వాట్సాప్ టు అనమాట అర్థం. యాక్చువల్లీ అది షార్ట్ ఫామ్. వాట్సాప్ అనేది షార్ట్ ఫామ్, వాట్సాప్ టు యాక్చువల్లీ ఫుల్ ఫామ్ అది. రైట్. సో ఈ విధంగా కొన్ని సెంటెన్సెస్ ప్రతిరోజు మనము ప్రాక్టీస్ చేస్తే, దాన్ని నోటితో చెప్తూ ఉంటే ఖచ్చితంగా ఆ లాంగ్వేజ్ అనేది మనకు నోటికి వచ్చేస్తుంది. రైట్. ఓకే, టాస్క్ 3లో ఇవ్వబడ్డ క్వశ్చన్స్కి ట్రాన్స్లేషన్స్ చూద్దాం. ఓకే, ఆల్రైట్. ద ఫస్ట్ వన్ ఈజ్ ఎవరు లోపల, హూ ఈజ్ ఇన్సైడ్ ఆర్ హూ ఈజ్ దేర్ అని కూడా అనొచ్చు. ఓకే. సెకండ్ వన్, ఈ అడ్రస్ చెప్పండి, టెల్ దిస్ అడ్రస్. నెక్స్ట్ వన్ ఈజ్ నేను కూడా వస్తాను, ఐ విల్ ఆల్సో కమ్. నెక్స్ట్ది మా ఇంటి దగ్గర ఉంది, ఇట్ ఈజ్ నియర్ మై హౌస్. ద లాస్ట్ వన్, నేను పేపర్లో చూశాను, ఐ సా ఇన్ ద న్యూస్ పేపర్. ఓకే, రైట్. ఇలాంటి మరెన్నో ఇంగ్లీష్ వీడియోస్ కోసము లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Take care. Bye-bye. I'll see you in my next video.